సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 డిసెంబర్ నెల 29 సోమవారం. ఈరోజు నవమి తిథి ఉదయం 10 గంటల వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి. రేవతి నక్షత్రం ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అశ్విని నక్షత్రం. ఈరోజు పూర్వాషాఢ కార్తె ప్రారంభమవుతుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున అష్టమములో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మెదినటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కొన్ని మనసుకు నచ్చేటువంటి సంఘటనలు ఈరోజు జరగడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈరోజు లాభములో రాహు సంచరించడం వల్ల నూతన అవకాశాలు రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. వ్యయంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో యథావిధిగానే పనిభారము, శ్రమ అధికమవుతుంది. పనివారి సహకార లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు కానీ, గోవులకు కానీ ఆహార పానీయాలు అందించడం కానీ, సేవ చేయడం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి ఈ సోమవారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను ఆర్జించుకుంటారు. నూతన అవకాశాలను అందుకుంటారు. సప్తములో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. ఆర్థికంగా కూడా బలపడేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ఆదాయం ఈరోజు మీకు చేతికి అందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. పనివారి సహకారం బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. అష్టమంలో కుజుడు సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కానీ, వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి కానీ కొన్ని ఇబ్బందులు రావడానికి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. వాహన సమస్యలు కానీ, భూ వివాదాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు కానీ, లేక అనారోగ్యంతో ఉండేటువంటి వారికి కానీ దానం చేయండి. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు మీరు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యకు సంబంధించిన పరీక్షల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. తృతీయములో కేతువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. దశమంలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషకరంగా, ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు, ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. నిరుపేద స్త్రీలకు మీ చేతనైనంత వరకు సహాయం చేయండి. ఈ కర్కాటక రాశి వారికి ఈ సోమవారం రోజున షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. షష్టంలో కుజ సంచారం వల్ల సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు రావడానికి అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో శని సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. పనివారి సహకారం కూడా అనుకూలంగా ఉంది. భాగ్యములో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. లలితాదేవిని సందర్శించండి. కన్నతల్లి పాదాలకు నమస్కరించి తల్లి ఆశీస్సులు అందుకోవడం వల్ల ఈరోజు మీరు ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున చతుర్థంలో బుధ సంచారం వల్ల
కుటుంబపరమైనటువంటి అభివృద్ధిని ఆనందాన్ని అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. జన సహకారంతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పంచములో శుక్ర సంచారం వల్ల స్త్రీ జన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ఈరోజు మీరు ప్రారంభిస్తారు. ఆర్థికంగా కూడా బలపడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు కూడా తెచ్చుకుంటారు. అష్టమములో శని సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెడతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. గోవులకు మీ చేతనైనంత వరకు ఆహార పానీయాలు అందించడం కానీ లేక గోశాలను శుభ్రం చేయడం వల్ల మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ఈ సోమవారం రోజున చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా ఈరోజు విజయాన్ని అందుకుంటాయి. ముఖ్యంగా విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటున్నాయి. నూతన వ్యక్తుల వల్ల, నూతన వ్యాపారాల వల్ల లాభాలు అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో ఒక శుభవార్త అందుకుంటారు. సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆనందంగా కాలం గడుపుతారు. తృతీయములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి ఒక నష్టాన్ని చవిచూస్తారు. జన సహకారం ఉండదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, శ్రమ అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, నిరుపేద అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి వైద్య సేవలు చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారు ఈ తులారాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. బ్యాంకు నుంచి రావాల్సిన ఆదాయం కూడా చేతికి అందుతుంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. సమాజంలో పేరున్నటువంటి పెద్దల యొక్క సహకారంతో ఒక కార్యక్రమాన్ని సంతోషంగా పూర్తి చేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. పంచమంలో రాహువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. గోవులకు ఎర్రటి పండ్లను ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల తల్లి ఆశీస్సులతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. సంతోషంగా ఉంటారు. దశంలో కేతువు సంచరిస్తున్నారు. మీరు నీతిగా నిజాయితీగా పనిచేస్తారు. మీ నిబద్ధతకు, మీ కష్టానికి, ప్రతిభకు తగిన ఫలితం అందుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు, భగవంతుడి నుంచి ఆశీస్సులు కూడా ఈరోజు మీరు అందుకుంటారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. సంతానం విషయంలో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆత్మీయులతో మనస్పర్ధలు వచ్చేటువంటి సూచన కూడా ఈరోజు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని సందర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. గురువులకు పసుపు వర్ణ పండ్లను ఇచ్చి గురువుల యొక్క పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈరోజు ఈ ధనుసు రాశి వారికి ఈ సోమవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా ప్రారంభిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతనంగా ప్రారంభించే కార్యక్రమాలంతా ఈరోజు అనుకూలంగా ఉంటాయి. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భాగ్యంలో కేతువు సంచరిస్తున్నారు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశస్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మకర రాశి వారు ఈ మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషకర వాతావరణం ఉంటుంది. దశమంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా ముందుకు సాగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. ఆర్థికంగా బలపడతారు.
వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారం బాగుంటుంది. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. వ్యయములో కుజ సంచారం వల్ల ఖర్చులు పెరిగిపోతాయి. కుటుంబపరమైనటువంటి దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి. వాహన సమస్యలు, భూ సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను కానీ కందిపప్పు కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున పంచమములో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. దశమములో బుధ సంచారం వల్ల మీరు ఇష్టమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభిస్తారు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకుంటారు. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. బ్యాంకు నుంచి రావాల్సిన ఆదాయం కూడా చేతికి అందుతుంది. లాభములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. లాభములో రవి సంచరిస్తున్నాడు. తండ్రి నుంచి ఆదాయం అందుకుంటారు. అధికారుల నుంచి అభివృద్ధిని సహకారాన్ని పొందగలుగుతారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయములో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, కుటుంబంలో అశాంతి, సోమరితనం వల్ల కూడా కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ మీ చేతనైనంత వరకు సేవ చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. సంతానం విషయంలో శుభవార్తలు, ఆత్మీయుల విషయంలో అనురాగ వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులంతా కూడా ఈరోజు సంతోషంగా పూర్తి చేస్తారు. షష్టంలో కేతువు సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రుణాలు తీర్చుకుంటారు. ఆరోగ్యవంతులవుతారు. శత్రులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషంగా ముందుకు వెళ్తారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కానీ వచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. దశములో కుజ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ మంచి లాభాలు అందుకుంటారు. దశములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము అధికమవుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.